ప్రతిభా పురస్కారం తీసుకున్నాను. చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. 2009-10 సంవత్సరంలో జగద్గురు శ్రీ షిరిడి సాయిబాబా సినిమాకి నేను నంది అవార్డు తీసుకున్నాను. అంతకన్నా 10 రెట్లు గొప్పగా ఫీల్ అయ్యాను. కారణం ఏంటంటే ద లెజెండరీ పర్సనాలిటీ మా గురువు గారు 151 సినిమాలు వరల్డ్ రికార్డు. ఆయనకి రాని అవార్డు నాకు ఆయనకంటే ముందు వచ్చింది. నాకు వచ్చిన తర్వాత ఆయనకి పరమవీర చక్ర సినిమాకి వచ్చింది. ఒక గర్వం ఫీలింగ్. ఆయన పేరు మీద మొట్టమొదటిసారిగా వంశీరామరాజు గారు ఈ సుజయరామరావు గారిని నాకు పరిచయం చేసి వీళ్ళ వేదిక ద్వారా నాకు ఇప్పించారు. సంతోషం. అయితే 30 సంవత్సరాలు నాకు ఆయనతో సహచర్యం. బట్ నేను ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది మాత్రం 3 సంవత్సరాలే. 10 సంవత్సరాల్లో నేను 10 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసిన డైరెక్టర్ అయ్యాను. బట్ ఆయనతో నాకు చివరి క్షణం దాకా ఒక సొంత కుటుంబ సభ్యులాగా నాకు బంధం ఉండేది. నన్ను ఫీల్డ్లో కూడా రామకృష్ణ డైరెక్టర్ అనే కన్నా జూనియర్ దాసనారావు అంటారు. అది ఒక గర్వం ఇప్పుడు కూడా ఫీలింగ్ నాకు. అది బహుశా అవార్డు ఆ పేరు మీద అవార్డు తీసుకోవటం అది సుజయరామరావు గారి వీళ్ళ ఆర్గనైజేషన్ ద్వారా తీసుకోవడం నా అదృష్టం. నిజంగా వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు తెలుగు పాటకి పట్టం కడుతున్నారు. అది తెలుగు పాట అదృష్టం చేసుకుందా లేకపోతే ఇటువంటి వేదికల మీదకి నేను ఒకప్పుడు కళ్ళగనేవాడిని. దగ్గర ఇదే తయారై గారి సభలో మధ్యలో కూర్చొని మా గురువు గారు అందరూ శ్రీరామరాజు గారు అవార్డులు ఇస్తూ ఉంటే ఏదో ఒకరోజు నేను కూడా ఆ వేదిక మీద వెళ్ళగలను అనుకునేవాడిని. అటువంటిది చాలాసార్లు వేదిక మీదకి వచ్చాను, అవార్డులు తీసుకున్నాను. చాలా గర్వం ఫీలింగ్. భవిష్యత్తులో నాయుడు గారు మీకు కూడా మీ సహకారం ఎప్పుడు ఈ సంస్థకు ఉండాలి. భవిష్యత్తులో సుజయరామరావు గారు ఈ ఆర్గనైజేషన్ ద్వారా తెలుగు పాటకు తెలుగుదనానికి పట్టం కడుతూ గౌరవిస్తూ ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారని వాటికి మేము ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉంటామని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ.